దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20 లేదా అక్టోబర్ 21? మామూలుగా దీపావళి ఎప్పుడు వస్తుంది? అమావాస్య రోజు వస్తుంది. మనం ఏదైనా తెలుగు క్యాలెండర్ తీసుకుని చూస్తే అందులో అమావాస్య ఎప్పుడని రాసింది? అక్టోబర్ 21 అని ఉంది. మామూలుగా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు ఆ తిథి ఉన్నట్టు లెక్క. ముఖ్యంగా పండుగల విషయంలో మనం అలాగే చూస్తాం. సో అక్టోబర్ 21 రోజు మనకి అమావాస్య సూర్యోదయం టైంకి ఉంది కాబట్టి ఆ రోజు అమావాస్య ఉన్నట్టు, కాబట్టి ఆ రోజు దీపావళి జరుపుకోవాలి అన్నది చాలామంది చెప్తున్న వాదన. కానీ ఇతర పండుగలకి, ఇతర తిథులకిను అమావాస్యకి, ముఖ్యంగా దీపావళి పండుగ రోజుకి చిన్న వ్యత్యాసం ఉంది. ఈ సంవత్సరం మనకి ఆశ్వయుజ అమావాస్య అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 3:44 ప్రారంభమై 21వ తారీఖు సాయంత్రం 5:44 వరకు ఉంది. కొన్ని పంచాంగంలో కాస్త కొన్ని నిమిషాలు అటు ఇటుగా చెప్తారు. అయితే దీపావళి విషయానికి వచ్చేసరికి మనకి రాత్రి సమయానికి, అంటే ప్రదోష కాలానికి ఆ తిథి ఉందా లేదా అన్నది ముఖ్యం. ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం గడిచిన తర్వాత చీకటి పడ్డానికి మధ్యలో ఉండే సమయాన్ని మనం ప్రదోష కాలం అంటాం. సో అది అక్టోబర్ 20వ తారీఖే మనకి ప్రదోష కాలంలో అమావాస్య ఉంటుంది. ఎందుకంటే మర్నాడు 21వ తారీఖు మనకి సూర్యాస్తమయం సమయానికి అమావాస్య ముగిసిపోతుంది. కార్తీక మాసం పాడ్యమి ప్రారంభమైపోతుంది. కాబట్టి లెక్క ప్రకారం మనం లక్ష్మీ పూజ జరుపుకున్నా కూడా ప్రదోష కాలంలో అమావాస్య తిథి రోజే జరుపుకుంటాం. కాబట్టి అక్టోబర్ 20వ తారీఖునే దీపావళి జరుపుకోవాలి. లక్ష్మీ పూజకు కూడా రాత్రి 7:08 నుంచి 8:18 మధ్యలో సమయం చాలా బాగుంది. ఆ సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవాలని చెప్పి మనకి పండితులు చెప్తూ ఉన్నారు. సో మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాము. అందులో మనకి దీపావళికి అనుబంధంగా వచ్చే ముఖ్యమైన పర్వాలు, ఘట్టాలు, రోజులు అన్నిటిని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. లైక్ ధన్తెరస్, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, లక్ష్మీ పూజకి ఏ సమయం బాగుంది, ఇలాంటివన్నీ కూడా ఆ చార్ట్లో మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. డీటెయిల్గా చూడండి, సేవ్ చేసుకోండి. హ్యాపీ దీపావళి.